యూపీఎస్సి అనిల్ స్వరూప్ ఐఏఎస్ ఈయన ఎవరో మీకు తెలుసా? ఈజ్ ది ఆథర్ ఆఫ్ సెవరల్ బుక్స్ లైక్ ఎన్కౌంటర్స్ విత్ పొలిటీషియన్స్ అనే ఒక పుస్తకం రాశారు. అలాగే ఎథికల్ డైలమాస్ ఆఫ్ సివిల్ సర్వెంట్ అని మరొక రీసెంట్గా ఇంకో కొత్త పుస్తకం రాశారు. అంటే సివిల్ సర్వెంట్ ఎదుర్కొనేటటువంటి ఎథికల్ డైలమాస్. అలాగే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్కి ఈయన చాలా మందికి గైడ్ కూడా చేస్తుంటారు. లైక్ పర్టికులర్గా పర్సనాలిటీ టెస్ట్కి గైడ్ చేస్తుంటారు. అండ్ హీ ఈజ్ ఆల్సో ఏ స్పీకర్. ఎథిక్స్ ఇన్ పాలసీ ఫార్ములేషన్ ఇటువంటి అంశాల మీద ఎన్నో స్పీచ్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కాకుండా హీఈస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, ఉత్తరప్రదేశ్ క్యాడర్, 1981 బ్యాచ్. మొత్తం 38 సంవత్సరాల కెరియర్లో సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది హైయెస్ట్ పీక్ పోస్ట్ అనమాట. అంటే ఇది దాటితే మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో క్యాబినెట్ సెక్రటరీ ఉంటుంది. అండ్ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఈయన సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయ్యారు. అండ్ హీఈస్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఇన్ హైదరాబాద్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, అలాగే పర్టికులర్గా మన 21st సెంచరీ స్టూడెంట్స్ తోటి మాట్లాడతారు, ఇంటరాక్ట్ అవ్వచ్చు. పర్టికులర్గా టాపిక్ ఏంటి అంటే హౌ టు ట్యాకిల్ ది ఎథికల్ డైలమాస్. సో ఈ సివిల్ సర్వీసులో మనకి ఎగ్జామ్లో 250 మార్క్స్లో ఎథిక్స్ పేపర్ ఉంది, దాంట్లో 125 మార్క్స్ కేస్ స్టడీస్ ఉన్నాయి. ఆ కేస్ స్టడీస్లో ఈ నైతిక సందిగ్ధతలు, ఎథికల్ డైలమాస్ అనే అంశం మీద క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి వాటిని ఎలా ఆన్సర్ చేయాలి, దానికి అనుసరించాల్సిన ప్రిన్సిపల్స్ ఏంటి, ఈ అంశం మీద సార్ మాట్లాడతారు మన అకాడమీలో 11th February 2024 2 o'clock. సో దీనికి అటెండ్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి. క్లాస్ రూమ్కి వెన్యూ వచ్చేసి 21st సెంచరీ ఐఏఎస్ వికాస్ బుక్ స్టోర్ బిల్డింగ్, అశోక్ నగర్, హైదరాబాద్.